ఏం చేస్తున్నావు? ఎక్కడికి పోయినవా? ఏ అడిగి లోపల తీస్తారు, మీకు తీస్తారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు అనమాట. బుధవారం రోజు మార్నింగే నేను గార్డెన్లో కొంచెం పని అయితే చేశాను. నిన్న పాలకూర అది కోసాను కదా పప్పులోకి, దానికి కొంచెం ఎరువు వేసి వాటర్ అవి ఇచ్చాను. అవన్నీ నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు చాలా వర్క్ చేశాను. ఆ వర్క్లు చేసినవి అవన్నీ సపరేట్ గార్డెనింగ్కి సంబంధించినంత వరకు సపరేట్ చేశాను అనమాట. ఇదైతే కిచెన్కి సంబంధించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అవి నేను ఎలాగ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట. ఈరోజు మార్నింగే ఇంకా ఇవైతే మీకు చూపెట్టాను కదా, బొబ్బర్లు చూపెట్టాను కదా, తెల్ల బొబ్బర్లు. అవి నేను చాలా రోజుల కిందట డీమార్ట్లో నుంచి తెచ్చిపెట్టున్నా. నేను మర్చిపోయా, మధ్యలో అవి ఒకటింట్లో ఉన్నాయి అనేదే మర్చిపోయాను అనమాట. అది నిన్న కొంచెం సర్దుతూ ఉంటే ఫ్రిడ్జ్లో కనిపించాయి. సరేనని నైట్ నానపెట్టాను అనమాట. ఇంకా సరే మార్నింగ్ టిఫిన్కి ఇంకేం లేవు, ఇవి గుగ్గులులాగా వండి తిరగమాత పెట్టేసుకున్నామంటే మన టిఫిన్ చేయకుండా సరిపోద్దిలే. మధ్యలో కూడా ఎప్పుడైనా తినడానికైనా ఉంటాయి, అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు ఆ రోజులోనే అని చెప్పేసి ఉడకబెట్టి తాలింపు పెట్టాను అనమాట వీటిల్ని. అందుకని ఈ లోపల ఈ టీ అయితే పెడతా ఉన్నాను. అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి వీడియో మీరు ఒక లైక్ పెట్టారంటే నా వీడియో ఇంకొంచెం మందికి రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్ అయితే. ఇంకా కొత్త వాళ్ళు చూసేదానికి అవకాశం ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్లు, వాచ్ టైము అది వస్తుంది. చాలా వరకు మానిటైజేషన్ చాలా దగ్గరికి వచ్చేసాము, ఇంకా కొంచెం ఉన్నదనమాట. మీరు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, దగ్గర 6-7 నెలల నుంచి. ఈ విధంగానే ఇంకా ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా చేసే వాళ్ళకు కూడా, కొత్తగా చేసే యూట్యూబర్స్కి కూడా మీరు కొంచెం ఇలాగా సపోర్ట్ చేశారంటే మాకు కొంచెం అంటే నేను పెద్ద కంటెంట్లు పెట్టి చేస్తున్నాను అని కాదు, నేర్చుకుంటూ ఉన్నాను. నేను నేర్చుకునే ప్రతి ఒక్కటి మీతోనూ షేర్ చేసుకుంటున్నాను. గార్డెనింగ్ గురించి నేర్చుకున్న, కిచెన్లోనే ఇవన్నీ అసలు ప్రాసెస్సే ఎలా చేయాలి ఏంది అని నేర్చుకుంటూ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా టీ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి బుడ్డగాడైతే మంచం కింద శుభ్రంగా పడుకొని ఉన్నాడు. ఎంత హాయిగా పడుకొని పోతాడనమాట. ఇంకా ఇవన్నీ తాగేశాక దీనికైతే తాలింపు పెడుతున్నాను. ఈ బొబ్బర్లు అయితే తాలింపు పెట్టాను. ఈ తాలింపులో అయితే దీంట్లో ఏమి వేయమండి. మామూలుగా మేము చిన్నప్పుడు గుడుల్లో కూడా ప్రసాదాలు అలాగా చేసేవాళ్ళము. ఒక ఎండుమిరపకాయ గిల్లేసి, ఒక ఉల్లిపాయ కోసేసేవాళ్ళం ఆవాలు వేసేసి. కానీ నేను ఎండుమిరపకాయలకు బదులు ఉప్పు మిరపకాయలు వేసాను ఇంట్లో. అప్పుడు ఫస్ట్ మా అమ్మకి హెల్త్ బాగలేనప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఉప్పు మిరపకాయలు పెట్టాను కదా, వీటి సంగతి కూడా మర్చిపోయాను నేను. ఈ ఉప్పు మిరపకాయలు ఒకటి ఉన్నాయనే సంగతే మర్చిపోయాను అన్నమాట. అది గుర్తొచ్చింది. అవనుకోండి గుగ్గుళ్ళు తినేటప్పుడు మధ్యలో ఈ మిరపకాయలు కొరుక్కొని తినొచ్చు. అదే ఎండుమిరపకాయలు మామూలుగా వేసామంటే అది ఎక్కువ కారం ఉంటుంది, తినలేం కదా అని అది గుర్తొచ్చేసి ఇవేసి తాలింపు పెట్టాను అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. నేను గారెలు చేద్దాము అనుకున్నాను, మళ్ళీ గారెలు, నూనె అవంతా ఎక్కువ డైజెషన్ అవ్వదు, వద్దులే ఇలాగ చేసుకుంటే మధ్యలో స్నాక్స్ లాగా అలాగైనా కొంచెం తింటూ ఉండొచ్చు అనేసి ఉడకబెట్టి తాలింపు అయితే పెట్టేశాను అనమాట. హాయ్ అండి, ఈరోజైతే మన
వంటలోకి అయితే ఆనపకాయ సొరకాయ అనమాట. ఇది చాలా పెద్దది, ఇంత పొడుగుండింది అనమాట. కట్ చేశాను, కొంచెం తెలిసిన వాళ్ళకి పంచాను అనమాట. మా అమ్మకురు అంతా వాళ్ళందరికీ ఒక ముగ్గురు పంచేశాను. అది ఈ లాస్ట్ పీస్ నేను ఉంచుకున్నాను. ఇది ఒకరు పప్పు వేసి వండితేనే నాకు 2 డేస్కి సరిపోద్ది. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు కూడా మన గార్డెన్లో కాసినవి, ఇవైతే కొట్లో తెచ్చినవి అనమాట. ఇవన్నీ కలిసి కందిపప్పు కడిగేసి పెట్టాను, పప్పు చేస్తాను. దీన్నైతే ముందు కడిగేసుకుంటాను. ఇది మామూలుగా కట్ చేసుకోను, లేతకాయ కాబట్టి. మామూలుగా ముదురుకాయ అనుకోండి ఈ చెక్కు అంతా తీసేసుకుంటాం. నేనైతే లేతకాయ అయితే అసలు చెక్కు కూడా తీసేసుకోను. అందులో మనం ఏమి పురుగు మందులు కొట్టి పెంచింది కాదు, మన ఇంట్లో పడింది కాబట్టి ప్రతి ఒక్కటి టేస్ట్గానే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఏది వదలదలుచుకోలేదన్నమాట, అంతా వేసే వంటాను. ఈ చివర కొంచెం ఇది కట్ చేసేస్తాను. ఇది కూడా నాకు వేస్ట్ చేయడమే ఇష్టం లేదు. ఫస్ట్ ఈ మిరపకాయలు వేసుకుంటాం. ఇదైతే ఏమీ అంటాం కదా, పెద్దగా ఏం పోయే. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను మిరపకాయలు అయితే ఎక్కువే వేసుకుంటాను. వచ్చేసి పప్పులో కుక్కర్లో వేసేస్తాం కాబట్టి ఉడికిపోతాయి. టీ కూర చేద్దాం అనుకున్నాను కానీ నాకు పప్పు అంటే చాలా ఇష్టం, సొరకాయ పప్పు. ఫస్ట్ సారి అనమాట మనకి మన గార్డెన్లో పట్టిన ఈ కాయలతోటే కూర చేయడం. అందుకని నాకు పప్పు చేయాలనిపించింది. మసాలా వేసి ఈసారి కాయ వచ్చినప్పుడు మసాలా వేసి చేద్దాంలే, దీన్ని మాత్రం పప్పు చేసుకుందాము అనుకున్నాను. అందుకే పప్పు చేస్తున్నాను. మామూలుగా మేము అన్ని పప్పులు ఒకే రకంగా చేసేస్తామండి. ఏదైనా కూడా కుక్కర్ పెట్టేసుకుంటే అన్నీ ఈజీగా అయిపోతుంది. అన్నీ కలిపి పచ్చిమిరపకాయలు, టమాటాలు, మనం ఏమి కూరగాయలు వేయాలనుకున్నా, బీరకాయ కానీ ఒక్కోసారి వంకాయ పప్పు చేసుకోవాలనుకున్నా అన్నీ వేసేసి కుక్కర్లో 3 విజిల్లు వచ్చాయనుకోండి, అవన్నీ తీసేసి మనం ఎంపే చేసుకుంటే తాలింపు పెట్టేసుకుంటాం. అలా చేసేస్తాం. పప్పు అంటే అందరికీ తెలిసే ఉంటుందిలే ఈజీగా. కాకపోతే ఇది అందులోనే మన ఇంట్లో పడినాయి కదా, నాకు అందుకనమాట ఎక్కువ ఆనందం, ఇష్టంగా భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది చేయాలంటే. దీనిలో కొంచెం చింతపండు వేస్తాను, అన్నీ కలిపేసి పెట్టేస్తాను. చిన్న అంత చింతపండు అయితే సరిపోద్ది. ఏం కూడా ఇది తాలింపులోకి
ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు నేను వేశాను అనమాట. అంతకుముందు భలే వాసన వస్తుందండి, అసలు ఎంత బాగుంటుందో తెలియదు. ఈ కొమ్మ అయితే నాకు దొరకలా, అసలు చాలా కమ్మటి వాసన వస్తుంది, మంచి స్మెల్ అనమాట ఇది. అందుకే 2 ఆకులు కూడా నేను పానీము కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వాటికి తాలింపు పెట్టడానికి ఉల్లిపాయలు ఇవైతే సిద్ధం చేసేసా. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నా. ఈ చెత్త అంతా అక్కడ వేసేస్తాను. అయ్యో కరెంటు పోయింది, కరెంట్ బాగా తీస్తున్నాడండి ఈ మధ్య. ఇదైతే కుక్కర్లో పెట్టాక ఉడికిందనమాట. ఎప్పుడు కూడా ఏ పప్పు అయినా కూడా కుక్కర్లో వేసినప్పుడు మరీ మెత్తగా ఏమంటాము గంధంలాగా ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదు. కొంచెం లైట్గా ఆ పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అనమాట, నాకు అనిపిస్తుంది అలాగా. అందుకని నేను కొంచెం ఒక విజిల్ 3-4 విజిల్స్ వచ్చాక ఆపేస్తాను అనమాట. 5-6 అట్లాగా వస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇంకా అది అయిపోయాక తాలింపు పెట్టాను. తాలింపులు అయితే నేను ఏమీ వేయలేదు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసాను. 2 వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసాను అనమాట. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది పప్పులో, వేటిల్లో కూడా తాలింపులో వెల్లుల్లిపాయ నేను వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టము. కొంతమందికి వెల్లుల్లిపాయ వాసన అంటే పడదు, తినరు కొంచెము. మా అమ్మ కూడా తిందనమాట. మా అమ్మ ఉండేటప్పుడు నేను వేసేదాన్ని కాదు, నాకైతే చాలా ఇష్టం అనమాట. అసలు కరోనా టైంలో అయితే ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయలు భలే వేసేది. వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా మంచిది, త్రోట్కి ఇన్ఫెక్షను అవి రావు అని అనేవాళ్ళు అప్పుడు. అలాగని నేను ఇష్టంగా భలే వేసేదాన్ని అనమాట ప్రతి దాంట్లోనే. అప్పుడు అలాగ అలవాటు అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు ఇవి వేసాను. ఇవైతే బాగా దోరగా వేయించాక నేను ప్రతి పప్పులోనే తాలింపులో ఇంగ వేసుకుంటానండి కంపల్సరీ. ఏ పప్పు కూర చేసినా, పప్పు పులుసు చేసినా, సాంబార్ చేసినా వీటిల్లో మాత్రం ఒక్క మసాలా కూరల్లో తప్ప మిగతా ప్రతి వాటిల్లో ఇంగువ అయితే వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ప్లస్ ఇంగువ ఏంటంటే మనకి పప్పుల వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వాడరు. అలాంటి వాళ్ళు ఇంగువ వేసుకుంటే ఇంగువ అంట వాటికి విరుగుడుగా పనిచేస్తుందంట గ్యాస్ ట్రబుల్కి. అది నేను ఫస్ట్ వంటల ప్రోగ్రాంలు ఈటీవీలో, మా టీవీలో వచ్చాయి కదా, అప్పుడు వాటిలో చిట్కాలు చెప్తే విన్నాను అనమాట. అప్పటి నుంచి మాత్రం కంపల్సరీ నేను నాకు, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నది, ప్రతి పప్పు కూరల్లో మాత్రము కొంచెము ఇంగ వేసేస్తాను. ఇలాగైతే తాలింపు పెట్టేశాను. చాలా కమ్మంగా చాలా టేస్ట్గా ఉండిందండి. అసలు మన ఇంట్లో పండిన సొరకాయ కాబట్టి అసలు ఏ పురుగు మందులు అవి వేయకుండా ఎంత కమ్మంగా ఉండిందో అంత కమ్మంగా ఉండిందనమాట. నాకైతే భలే అనిపించింది. రేపుకి కూడా నాకు కూర సరిపోద్ది, కుక్కలకి నాకు అందరికీ సరిపోద్ది అనమాట. అది అవరడు వచ్చేసింది పప్పు. ఆ చిన్న ముక్కే చూడండి, ఒక టీ గ్లాసుడు వచ్చేసి పప్పు వేసాను. ఆ చిన్న ముక్క సొరకాయ ఎంత పప్పు అయిందో చూడండి, గిన్నె నిండా అయితే అయిపోయింది. ఇంకా ఇలాగా భోజనం చేశాక మధ్యాహ్నం చాలా వర్క్ చేశాను నేను. బయట మట్టి అంతా గోతాలకి నిన్న చెప్పాను కదా, నేను నిన్న ఆ పని చేయలేకపోయాను అని. ఆ పని అంతా ఈరోజైతే చేశాను అనమాట. అది సపరేట్ వీడియో చేశాను. ఆ గోతాలకైతే నింపేసుకొని ఎరువు, మట్టి అన్నీ కలిపి రెడీ చేసి గార్డెన్లో బయట పక్క మనం ఫెన్సింగ్ పెట్టున్నాం కదా, అక్కడంతా సర్దేశాను అనమాట. రేపు కానీ ఎల్లుండి కానీ ఇదిగో చూడండి, ఆ బస్తాలకు అన్నిటికీ మట్టి ఈరోజే నింపాను అనమాట మధ్యాహ్నము. అవన్నీ రేపు ఎల్లుండో నారు పెరుగుంది కదా, వంగనారు, టమాటా నారు కొంచెం ఉన్నది, అవన్నీ తీసి శుభ్రంగా వాటిల్లో నాటేస్తాను. అదే చెప్తున్నాను కదా, నాకైతే మనం తినే ప్రతి కూరగాయ ఇంట్లో పండించుకోవాలని, ఇంట్లో పండించుకొని తినాలా అని నాకు చాలా కోరిక అనమాట. చాలా ఏళ్ళ నుంచి నాకు అది ఒక కళలాగా, అది ఒక కోరికలాగా ఉండేది. చిన్న ఇల్లున్న, సొంత ఇల్లు ఉన్నప్పుడు కూరగాయలన్నీ ఇంట్లో చిన్న చిన్న కుండీళ్ళు అయినా బాగా పెంచుకోవాలా అనిపించేది నాకు.
అలాగైతే సిద్ధం చేశాను వాటిలన్నిటికీ. ఇంకా ఇదైతే మన తర్వాత వచ్చేసి స్నానం అవి చేసి దేవుడికి పూజ చేశాను. మన ఇంట్లో పూలే చాలా పూలు పూసున్నాయి. అవి అంతకుముందు కొన్ని దేవుడికి తెచ్చిన రోజాలు చామంతి పూలు కూడా ఉన్నాయి అన్నమాట. అన్నీ కలిపి పెట్టేశాను. మందారాలు ఉన్నాయి, ఇందులోనే నందివర్ధనం పూలు, కస్తూరి పూలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ కలిపి దేవుడికి అయితే పూజ చేశాను. చేసేసి వచ్చేసరికి బుడ్డగాడైతే ఇంట్లో కూర్చొని చూడండి ఎలాగా బెడ్రూమ్లోనే కూర్చుంటాడు. ఆ రూమ్లో అయితే ఏసీ అది చల్లగా అయిపోయి ఉంటుంది అనమాట రూము. అందుకని నేరుగా వచ్చి ముందు ఏ రూముల్లో ఉన్నాడు అనమాట. నేరుగా బెడ్రూమ్లోకి వచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అయితే భోజనం అన్నీ చేసేసి కిచెన్ అంతా సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి తోమేశాను. అందులో రేపు ఫెస్టివల్ కదా, శ్రీరామనవమి. నేనైతే ఇంకా ఏమి క్లీన్ కూడా చేయలేదు. మార్నింగ్ లేసే నేను క్లీన్ చేయాలి. అందుకే ఈరోజు వీడియో అర్జెంటుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకోవడానికి నాకు మెమరీ చాలదు. ఫోన్ డ్యామేజ్ అయ్యి ఉన్నది నాది. అందుకని తొందరగా ఇది అప్లోడ్ చేసేసి పడుకోవాలి. మళ్ళీ చీకటితో లేయాలా, ఫెస్టివల్ కదా అని అయితే అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.